హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సంతోషి 310. ఈరోజు తెలంగాణ స్టైల్లో చేపల కూర ఎలా చేసుకున్నామో చూపెడతాను. ఫస్ట్ 1 kg ఫ్రెష్ చేపలు తీసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ వెనిగర్, 1 లెమన్ అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, జీరా పౌడర్, మేథీ పౌడర్, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా చేత్తో కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 3 minutes ఉడికించుకుంటే ఇలా అయిపోతుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో సరిపడా ఆయిల్ పోసుకొని 3 మిర్చి, కరివేపాకు అండ్ మనం ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కలుపుకుంటే ఆనియన్స్ మంచిగా దగ్గరకు వచ్చి ఇంట్లో మంచిగా గోల్డెన్ కలర్లో వస్తుంది. తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టుకున్న ఫిష్, మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని గరిటెతో స్లోగా ఆయిల్ అండ్ ఆనియన్ పేస్ట్ మొత్తం ఫిష్కి పట్టేలా స్లోగా కలుపుకొని మూత పెట్టాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా ఆయిల్ పైకి తేలుతూ పేస్ట్ మొత్తం మంచిగా ఫిష్కి పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత చింతపులుసు తీసుకొని అందులో పోసుకోవాలి చిక్కటిగా. నేను ఎంత చిక్కగా పోసుకున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 10 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఈజ్ రెడీ. చాలా